నరేంద్ర మోడీ గారి మీద గాని భారతీయ జనతా పార్టీ మీద ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నది. ఇది దేశానికి సంబంధించిన ఎన్నికలు. ఇవాళ గతంలో యూపీఏ పాలనను ఇప్పుడున్నటువంటి 10 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలన్నా, రాహుల్ గాంధీ పేరు చెప్పకుండా వాళ్ళు రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకుంటారు కాబట్టి రాహుల్ గాంధీ లాంటి వ్యక్తులు కావాలన్నా, ఇలా దేశ ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు, కరీంనగర్ ప్రజలు ఆలోచించాల్సిన అవసరం ఉంది, బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏ వ్యక్తి ప్రధానమంత్రి అయితే దేశాన్ని రక్షిస్తాడు, దేశాన్ని అభివృద్ధి చేస్తాడన్న విషయాన్ని మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ 10 ఏళ్ల పాలనలో నరేంద్ర మోడీ గారి పాలనను గత 10 ఏళ్ల పాలనలో 54 సంవత్సరాలు పక్క పెట్టినప్పుడు కూడా అంతకుముందు 10 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించిన తీరును ఒక్కసారి బేరీజు వేసుకుని ప్రజలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా గత కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల పాలనలో 12 లక్షల కోట్ల రూపాయలకు పైగా స్కామ్లు చేసింది. వాళ్ళు ఆదర్శ స్కామ్, ఈఎస్ఎస్ స్కామ్, హవాలా స్కామ్, విమానాల స్కామ్, 2G స్కామ్, బొగ్గు స్కామ్, కామన్వెల్త్ గేమ్ స్కామ్, ఇట్లా అనేక స్కామ్లకు భారతదేశాన్ని అడ్డంగా మార్చింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశం పరువు తీసింది కాంగ్రెస్ పార్టీ. ఏ దేశానికి వెళ్ళినా కూడా గతంలో భారతదేశంలో స్కామ్లు దొరుకుతాయట, కాంగ్రెస్ పార్టీ టైంలో చేయని స్కామ్ లేదట అని చెప్పి భారతీయులు తలదించుకునే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ అంతకుముందున్న 10 సంవత్సరాల పాలనలో మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ 10 సంవత్సరాల నరేంద్ర మోడీ పాలనలో ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేకుండా, ఏ ఒక్క స్కామ్ లేకుండా ప్రతి భారతీయుడు ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా నేను ఇండియన్, నేను భారతీయుని అని చెప్పి గల్లా ఎగిరేసుకుని తలెత్తుకుని తిరిగే పరిస్థితి కల్పించినట్టే అది నరేంద్ర మోడీ గారి గొప్పతనం, భారతీయ జనతా పార్టీ పాలన యొక్క గొప్పతనం విషయాన్ని మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ పాలనలో వాళ్ళ పేరు మాత్రం గరీబీ హటావో, కానీ పేదోళ్ళు ఇంకా పేదోలుగా మారారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం కోటీశ్వరులుగా మారారు. వాళ్ళ నరేంద్ర మోడీ గారి పాలనలో దాదాపు 25 కోట్ల మందిని ఇలా పేదరికం నుంచి కాపాడిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. కానీ కాంగ్రెస్ పార్టీ గరీబీ హటావో నినాదం తీసుకొచ్చింది తప్ప దేనికోసం పనిచేసిందంటే ఇలా గాంధీ కుటుంబ పాలన కోసం. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కేవలం ఈ కుటుంబానికి ఈ కుటుంబ పాలన తప్ప వేరే దేశం గురించి ఆలోచించే పరిస్థితి ఇలా ఆ కుటుంబానికి లేదు. కానీ నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రజలే నా కుటుంబం, ఈ దేశ ప్రజల కోసమే నా సర్వస్వాన్ని త్యాగం చేస్తున్నా, తల్లి భారత మాతను విశ్వగురు స్థానాన్ని ప్రతిష్ఠించడానికి మాత్రమే కష్టపడి పనిచేస్తున్నా అని చెప్పి స్పష్టం చేసినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇవాళ గ్యారంటీల విషయంలో కూడా మన దేశంలో 140 కోట్ల మందికి గ్యారంటీ నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారి మీద 140 కోట్ల మంది ప్రజలకు విశ్వాసం, నమ్మకం ఏర్పడ్డది. మాకు గ్యారంటీ ఓన్లీ నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ గారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చారు. దేశ భద్రత విషయంలో, ఈ దేశాన్ని కాపాడే విషయంలో 370 ఆర్టికల్ రద్దు గాని, సిఏఏ విషయంలో గాని, త్రిపుల్ తలాక్ విషయంలో గాని, అయోధ్యలో రామ మందిర విషయంలో గాని, ఈ దేశంలో పేదలకు సంక్షేమ పథకాలు అందిస్తున్న విషయంలో గాని, అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్న విషయంలో గాని మాకు నరేంద్ర మోడీ గారే మాకు గ్యారంటీ అని ప్రజలు భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళ నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఇస్తున్నారు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీల మీద నమ్మకం లేదు. ఇవాళ కేవలం కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ కేవలం 3 రాష్ట్రాలకే, 4 రాష్ట్రాలకే పరిమితమై వాళ్ళ ప్రాంతీయ పార్టీగా మారిన విషయాన్ని దేశ ప్రజలు గమనించాలి. గత పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిపక్ష హోదాను కూడా కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.
డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, స్మార్ట్ సిటీ, విశ్వకర్మ యోజన. అసలు కరోనా అప్పుడు ఆయన వ్యాక్సిన్ ఇవ్వకపోతే మనం బతికే వాళ్ళమా? 500 ఏండ్ల భారతీయుల కల నెరవేర్చిన నరేంద్ర మోదీకి దేశమంతటా హైవేలు, వందే భారత్ రైళ్లు, పాఠశాలలు, ఆర్టికల్ 370 రద్దు, త్రిబుల్ తలాక్ రద్దు, సర్జికల్ స్ట్రైక్ లాంటి కఠినమైన నిర్ణయాలు. మోడీ గారు ఇదంతా ఒక ట్రైలర్ మాత్రమే అంటున్నారు. కమలం గుర్తుకే ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.